హాయ్ అండి. ఈరోజు కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు, పంచదార 2 కప్పులు, ఇలాచీలు, ఫుడ్ కలరు, ఆలివ్ ఆయిల్. తయారు చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానము: ముందుగా ఒక ప్లేట్లో ఆలివ్ ఆయిల్ని ఒక హాఫ్ స్పూన్ వేసి మనం గ్రీస్ చేసుకోవాలి. బ్రష్తో కానీ చేతితో కానీ, అది మీ కన్వీనియంట్. బాండి పెట్టి స్టవ్ పైన 2 కప్పుల పంచదార వేసి 1 కప్పు వాటర్ వేసి మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కొంచెం తీగ పాకంలాగా ఉండే ముందు మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. కానీ కొబ్బరి మిఠాయి అనేసరికి ఫుడ్ కలర్ బాగుంటుంది. మేమైతే చిన్న ఉన్నప్పుడు కొబ్బరి మిఠాయి అనేవాళ్ళము, ఇప్పుడు కొబ్బరి బర్ఫీ అంటున్నారు. ఇదైతే కొబ్బరి మిఠాయే, మేము అలాగే అనేవాళ్ళము. చాలా బాగుంటుంది. ఈ టైంలో అన్నం తినగానే స్వీట్ తినాలనిపించి చేస్తున్నాను. ఇప్పుడు నైట్ 9 అవుతుంది. ఇది పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు ఇందులో కలుపుకోవాలి. చాలా ఈజీగా అవుతుంది కాబట్టి స్వీట్ తినాలనిపించగానే వెంటనే చేసేసాను. ఇలా కొబ్బరి పొడి వేసి మనం కొబ్బరిలోనే నేను మిక్సీకి వేసేటప్పుడే ఇలాచీలు వేసానండి. మీరు తురిమేది ఉంటే తురిమేసి మిక్సీకి సపరేట్గా ఇలాచీ పొడి వేసుకోవచ్చు. కాకపోతే నేను చీకట్లో చేస్తున్నాను కాబట్టి తురమడం లేట్ అవుతుంది కాబట్టి మిక్సీకి వేసాను. మిక్సీకి వేసినా పర్వాలేదు, తురుముకున్నా కూడా పర్వాలేదు, 2 విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని ఒక హాఫ్ టీ స్పూన్ వాడుతున్నాను నెయ్యికి బదులుగా. ఎందుకంటే మేము నెయ్యి వాడమండి, మేము వేగన్ కాబట్టి నెయ్యికి బదులుగా ప్రతి దాంట్లోనూ, నెయ్యి వాడే ప్రతి వంటలోనూ మేము ఆలివ్ ఆయిల్ వాడతాము. ఆలివ్ ఆయిల్ చాలా మంచిది, వంటికి కూడా మంచిది, కొలెస్ట్రాల్ ఉండదు, పైనుంచి స్కిన్కి కూడా చాలా మంచిది. ఇది ఇలా కలుపుతూ దగ్గర వచ్చేవరకు కలపాలి. మనకి ఎప్పుడైతే బాండీని అది వదిలేస్తుంది అని మనకు అర్థమవుతుందండి, అప్పుడు అది తీసేయాలి, రెడీ అయిపోయినట్టుగా. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసేసి మనం ముందుగా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరినప్పుడు మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా మరీ పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా ఆరగానే కట్ చేసుకోవాలి. మొత్తంగా ఆరిన తర్వాత అప్పుడు ముక్కలుగా తీసుకోవాలి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుండింది. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.